బాడీస్ ఇచ్చేసాం సార్. ఎవరైతే అరవై పాత క్యాన్సర్ కట్టారో డిసీజ్ ఒక్కటే ఆయన చేశారు 10 మందికి అది ఒక్కటే చేశారు. అదే ఆయన చేశారు. అది కూడా ప్రెజర్తో సార్ అలా చేయమని వీళ్ళందరూ బయట పెట్టారు. మానగారు ఒక్కటన్నా అటెంప్ట్ చేయాలని చెప్పని అటెంప్ట్ చేశారు. లాస్ట్ డ్రైవర్ లేకపోతే చేయనన్నాడు. ఇక్కడ వెట్టమాత్రం బైక్ ఇంటెన్షనలీ ద డ్రైవర్ వాస్ సెగ్రిగేటెడ్ అండ్ ఆయనతో మాత్రం అతనితో చేయించారండి కావాలి. ఇక్కడ స్టాఫ్ అంతా అతనితో చేయించారు కావాలి. అది కూడా ఏం చేయలేదండి. ఊరికే సంఘటన చేశాడు సార్. చేయకపోయినా చేసేస్తామని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగాడా లేదా అన్న అంశం మీద పోస్ట్ మార్టం చేశారా, డ్రైవర్ తాగాడా లేదా తాగి తోలాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, సార్ పోస్ట్ మార్టం చేయలేదు సార్. డాక్టర్ గారిని డాక్టర్ గారిని తాగి డ్రైవర్ బండి తోలాడా, తాగకుండా బండి డ్రైవర్ తోలాడా అని అడిగితే అప్పుడు వస్తా ఉన్న సమాధానం తెలియదు సార్, ఇంకా నేను పోస్ట్ మార్టం చేయలేదు. అంటే లిటరల్గా డ్రైవర్ అనే వ్యక్తిని పోస్ట్ మార్టం కూడా చేయకుండా చేస్తే తాగాడు తాగలేదో తెలుస్తుందని ఏకంగా శవానికి కవర్ చేసేసి అంటున్నారు. రెండో డ్రైవర్ ఏమైనాడు, బస్సు భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వస్తూ ఉంటే బస్సు కాంట్రాక్ట్ క్యారియరా స్టేజ్ క్యారియరా అని అడిగితే కలెక్టర్ దగ్గర సమాధానం ఏమైనాడు అని అంటే రెండో డ్రైవర్ను తీసుకొచ్చినామని చెప్పి చెప్తారు కలెక్టర్. మళ్ళీ ఎక్కడున్నాడండి రెండో డ్రైవర్ అని అడిగితే లేదు వెళ్ళిపోయాడు అని అంటున్నారు. అంటే రెండో డ్రైవరు వెళ్ళిపోయాడా ఉన్నాడా అంటే రెండో డ్రైవర్ తాగకపోయిందంటే రెండో డ్రైవర్ దగ్గర లైసెన్స్ కన్నా ఉంటే ఆ డ్రైవర్ని ఇక్కడే పెట్టుండేవాళ్ళు. ఆ డ్రైవరు లైసెన్స్ అన్నా లేకుండా ఉండాలా లేదా ఆ డ్రైవర్ కూడా తాగి ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండాలి. కాబట్టి ఆ డ్రైవర్ను తప్పించారు. ఆ డ్రైవర్ ఇవాళ ఎందుకు కనపడడం లేదు ఇక్కడ? ఆ డ్రైవర్ ఇవాళ ఎందుకు లేడు? ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆ డ్రైవర్ను పంపించేసినారు? అంటే దాని అర్థం కొత్త డ్రైవర్ను వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ డ్రైవరే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఈ డ్రైవరే రెండో డ్రైవర్గా ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం ఎంపీ ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా నేను అడుగుతా ఉన్నా. ఒక సంవత్సరం కిందట కాశినేని ట్రావెల్స్లో యాక్సిడెంట్ అవుతాయి. మరో సంవత్సరం దివాకర్ ట్రావెల్స్లో యాక్సిడెంట్లు జరుగుతాయి. దివాకర్ ట్రావెల్స్ అయినా కాశినేని ట్రావెల్స్ అయినా ఈ యాజమాన్యాలు ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు. తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ఎంపీలకు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి
ఏ రూల్స్ ఉండవు. ఒకే బస్సు పర్మిట్లతో 3-4 రూట్లు తిప్పుతారు. క్యారేజ్ ఒకే దాంట్లో 2-3 చోట్ల ఒకే దాంట్లో 2-3 బస్సులు తిప్పుతారు. స్టేజ్ క్యారియర్కు పర్మిషన్ లేకపోయినా కూడా, కాంట్రాక్ట్ క్యారియర్ అయినా కూడా స్టేజ్ క్యారియర్ కింద తిప్పి అవసరం లేని చోట్ల ఆపాల్సిన పని ఆపకూడదు అనే చోట కూడా ఆపుకుంటూ ప్యాసింజర్ని ఎక్కించుకుంటూ వస్తారు. డ్రైవర్లు తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా పట్టించుకోరు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని కూడా పట్టించుకోరు. అసలు స్పాట్కు పోయి చూస్తే ఆ బస్సు ఎదురుగా ఇంకొక బస్సు వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే ఈ పక్క 2-3 లేన్స్ ఉన్నాయి, ఈ పక్క 2-3 లేన్స్ ఉన్నాయి. అది 4 లేనో 6 లేనో రోడ్డు. అటువంటి చోట బస్సు 150 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో వస్తూ ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే బస్సు అక్కడ గుద్దితే కల్వర్టును దాదాపుగా కనీసం అంటే 150 అడుగులు బస్సు గాలిలో ప్రయాణం చేసి కల్వర్టుకు అటు చివర ఉన్న గోడ గుద్ది కింద పడింది అని అంటే, ఒక బస్సు ఆ స్టేజ్లో గాల్లో ప్రయాణం చేసిపోయి గుద్దింది అని అంటే కనీసం అంటే 120-150 కిలోమీటర్ల వేగంలో బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెప్పి డ్రైవర్ని అడిగితే, తాగున్నాడా లేదా డాక్టర్ని అడిగితే, ఇంకా ఫోరెన్సిక్ నేను చేయలేదు సార్ డాక్టర్ చెప్తారు. చేయకుండానే శవాన్ని మూట కట్టేశారు, శవాన్ని ప్యాక్ చేస్తారు. రెండో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు అని అంటే, రెండో డ్రైవర్ ఇక్కడికి వచ్చిన రెండో డ్రైవర్ని పంపించేస్తారు. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన రెండో డ్రైవర్ లేడు, రెండో డ్రైవర్ కనిపించడం లేదు, పంపించేసినారు. ఇంత దారుణంగా దగ్గర ఉండి రూల్స్ను ఫ్లాంట్ చేస్తూ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటే ఎలా కాపాడాలి? నేను ఒకటే చెప్తా ఉన్నా, 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ అంటా ఉన్నారు. బస్సు యాజమాన్యం దగ్గర నుంచి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఎంత ఇస్తా ఉన్నారు కాంపన్సేషన్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం అంటే కాంపన్సేషన్ 20 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం బస్సు యాజమాన్యం దగ్గర నుంచి ఇప్పిస్తేనే ఇటువంటివన్నీ ఆగుతాయి. ఇలా ఈ మాదిరిగా కాంపన్సేషన్ కానీ ఇవ్వకపోతే బస్సు యాజమాన్యాలు ఇదే మాదిరిగానే చేస్తూ పోతాయి. బస్సు యాజమాన్యాలను ఇదే మాదిరిగా ప్రభుత్వాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఈ పొద్దు వాళ్ళు రేపొద్దున అదే బస్సుల్లో మీ భార్యలు, మీ పిల్లలు, మన భార్యలు, మన పిల్లలు ఇదే బస్సులో ప్రయాణం చేసే పరిస్థితి లేకపోతాం. దయచేసి మానవత్వం ప్రదర్శించండి. ఇక్కడ ఉన్న ప్రతి పోలీస్ సోదరుకు రిక్వెస్ట్ చేసి, కానీ మనమంతటి మనం కూడా ఎంక్వైరీ చేయడంలో తాస్కారం చేసిన నిజాలను కప్పిపెట్టే ప్రయత్నం మనం కానీ దగ్గర ఉండి చేస్తే ఇవాళ వాళ్ళకు జరిగింది రేపొద్దున మన కుటుంబాలకు కూడా జరిగే అవకాశం పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఇలా హషప్ చేసుకుంటూ పోవడం కన్నా నిజంగా లోతులోకి మీరు కూడా పోండి. నిజంగా లోతులోకి మీరు కూడా పోయి తప్పు జరిగిన వాళ్ళను నిజంగా క్వశ్చన్ చేయండి. చనిపోయిన కుటుంబాలకు యాజమాన్యం చేత కనీసం 20 లక్షల రూపాయలన్న కాంపన్సేషన్ ఇప్పించే పరిస్థితి క్రియేట్ చేయండి. అప్పుడే కనీసం ఆ చనిపోయిన కుటుంబాలకు మనం మేలు చేయలేకపోయినా కనీసం వాళ్ళ భార్య బిడ్డలకు మనం తోడుగా ఉన్నట్టన్నా కానీ మనం కనీసం రూఢి అవుతాం. కాబట్టి దయచేసి నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా, ప్రతి డాక్టర్ సోదరుడికి చెప్తా ఉన్నా, ప్రతి విలేకరు సోదరుడికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా కుటుంబాలకు తోడుగా నిలబడే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేయండి, మానవత్వంతో చేయండి అని చెప్పి మాత్రం చెప్తాను. నాకు ఒక కాపీ మాత్రం పెట్టుకుంటాను. ఇంకా రాయలేదు సార్, రిపోర్ట్ రాగానే రిపోర్ట్ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం, నాకు ఇది సార్ రిపోర్ట్ నాకు ఇచ్చేదానికి ప్రతిపక్ష నాయకుడికి 3 కాపీలు లేకుంటే సార్ ఇది రిపీట్ చేసింది సార్. 3 కాపీలు ఉంటే ఇది డాక్టర్ సార్, డాక్టర్ కాపీ సార్. ఇది కూడా తీయండి, వీడియో కాపీ తీసుకోండి. 3 కాపీలు ఉంటే ఒక కాపీ కూడా ఇచ్చేదాన్ని డాక్టర్ కాపీ సార్. నేను మీకు కాపీ ఇస్తాను సార్. జిరాక్స్ కాపీలు మీకు దగ్గర ఉంటాయి కదా, నేను మీకు ఇప్పిస్తాను సార్. జిరాక్స్ కాపీ చేయి డాక్టర్ కాపీ ఏంది సార్? డాక్టర్ కాపీ సార్ మీకు వేరే కాపీలు ఇప్పిస్తాం సార్. ఇది డాక్టర్ కాపీ సార్. డాక్టర్ కాపీ సార్. ఆగండి సార్,
ఆగండి సార్, ఆగండి మీరు. సార్ కొద్దిగా సార్ 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 కూర్చోండి సార్ లైకేజ్ అది లైకేజ్ అది కాదు